ఒక వినూత్నమైనటువంటి పద్ధతులు నేర్పేటువంటి త్యాగమూర్తితో కూడినటువంటి లీడర్షిప్ రావాలి. కాకపోతే వీడు నా కులం వాడు కాబట్టి, మేమందరం బీసీలం కాబట్టి నేను బీసీ కాబట్టి అంటే కులము కాబట్టి గెలవడం అనేది ఇది ఏం కులమానం? 100% బీసీలే కావాలి, 100% ఎస్సీలే కావాలి. కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క టాలెంట్ ద్వారా ప్రజలకందరికీ సుపరిచితులై ఎక్కడో ఒక కోశాన వాళ్లకు వాళ్ళ సమస్యను తీర్చిన వాడై ఉండాలి. ఎప్పుడో ఒకసారి వాళ్ళ సమస్యకు, వాళ్ళ ఏడుపుకు, వాళ్ళ కన్నీటికి, వాళ్ళ బాధను ఆదుకున్నవాడు నేను ఉన్నాడన్నవాడు వాళ్ళు తప్ప వీడు నా కులం వాడు కాబట్టి నేను ఓటేస్తా అనేది ఇది కరెక్ట్ కాదు. ఈ సిద్ధాంతం పోవాలి. భవిష్యత్తులో వెనుకబడిన వర్గాలందరూ కలిసి ఒక లీడర్ను ప్రొజెక్ట్ చేయడం, ఆ లీడర్లు ఆ లీడర్ అంటే చేసేటువంటి క్వాలిటీస్కు, ఆయన చేస్తున్నటువంటి పనులకు సపోర్టివ్గా ఉండడంలో తప్పులేదు. కానీ ఏ క్వాలిటీ లేకుండా వీడు ఈ కులం వాడు కాబట్టి ఓటేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అది ఇట్ ఈస్ మై ఒపీనియన్. మన ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏ కులం అయితే వాడు ఏం చేసినా పర్వాలేదు, వానికి టాలెంట్ లేకున్నా, ప్రజలను ప్రేమించేటువంటి గుణం లేకపోయినా, సాయం చేద్దాం అన్నటువంటి క్యారెక్టర్ లేకపోయినా, మావోడు కాబట్టి మేము ఓట్లు వేసుకుంటామంటే అది కరెక్టా రైట్ అనేది మీరే ఆలోచించాలి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ నేను కులాల గురించి మతాల గురించి మాట్లాడుతాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూనిక్. కేంద్రములో బీజేపీని దించాలంటే కాంగ్రెస్ను లేపాలి. ఇది టార్గెట్ మాట్లాడుతున్నా. ఇవాళ బీసీలమా, ఎస్సీలమా, ఎస్టీలమా మనం అందరం తలుచుకుంటే ఎవరిని నిలబెడతాం, ఏమవుతాం, ఎవరు రాజకీయాలకు వస్తారు, ఎవరు ఏ పార్టీని ఓన్ చేసుకోవాలి, ఎలా పోవాలి అనేది అది వేరే విషయం. దట్ ఈస్ అనదర్ స్టాటిస్టిక్స్.